వేరే వాళ్ళు ఎవరిని తీసుకోకండి, నేను చెప్పాల్సి బీయింగ్ ఏ రెస్పెక్టబుల్ పొజిషన్ తను చాలా గొప్పగా మాట్లాడారు. అబద్ధాలు, జన చైతన్యం. సరే మరి ఏది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది అనుకుందాం మనం. అచ్చేదిన్, జన్ధన్ యోజన, ఉమెన్స్ రిజర్వేషన్ బిల్, చట్టం వచ్చింది ఉమెన్స్ రిజర్వేషన్ బిల్, మళ్ళీ ఉమెన్ రిజర్వేషన్ బిల్, మహిళలకు అత్యాచారం జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో మహిళా సీఎం, వెస్ట్ బెంగాల్లో మహిళా సీఎం ఉమెన్ రిజర్వేషన్ అంటున్నారు, ఆమెను పడగొడుతున్నారు. అరే అబద్ధాలు, అవాస్తాలు. నేను నేను ఏంజిల్ని, నా బర్త్ బయలాజికల్ బర్త్ కాదు, న్యాచురల్ బర్త్ కాదు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చెప్తున్నాడు. ఈ రోజు మొన్న 45 days డీజిల్ పెట్రోల్ లేక స్ట్రాటజిక్ రిజర్వ్స్ నుంచి తీసుకొచ్చారు. ఎవరిని చెవులో పువ్వు పెడుతున్నారు బీజేపీ సోదరులు? నేను డైరెక్ట్ ఛాలెంజ్ ఇందాక అన్నగారికి, ఆర్మూర్ ఎమ్మెల్యే గారి, విత్ డ్యూ రెస్పెక్ట్, నేనైతే చాలా జూనియర్ని, వాళ్ళు సీనియర్. ఇందాక అన్నారుగా జన చైతన్యం కోసం పనిచేయాలని. రేవంత్ రెడ్డి ఏవైతే హామీలు ఇచ్చారో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల నేను ఓ సామాన్య ప్రజానికానికై కొంచెం చదువుకున్నాను కాబట్టి నాకు ఫుల్ అపారమైన కాన్ఫిడెన్స్ ఉంది, ప్రజలకు కూడా ఉంది. ఇప్పుడున్న సమస్య ఏంది? మన ట్రేడ్ యూనియన్, మన ఆర్టీసీ యూనియన్ కి ఇబ్బంది వచ్చింది. మనం వాళ్ళతో నిలబడి వాళ్ళ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. ఫైనల్ అడుగుతున్నాను మీరు మరి ఈ సమస్య మీద మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? 100% న్యాయం చేద్దాం అనుకుంటున్నాము. అవాస్తాలు చెప్పలేము. బేటీ పడావ్ బేటీ బచావ్ అనేసి ఆ బేటీకి ఓటు హక్కు ఇవ్వకుండా ఉండడము, రిజర్వేషన్ కి అగెనెస్ట్ గా ఏ రోజు కాంగ్రెస్ పార్టీ పని చేయలేదు. మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. నేను చెప్తున్నాను, దేశవ్యాప్తంగా ప్రైవేటైజేషన్ మేము చేయట్లేదు. బీజేపీ అన్నగారు చెప్పాలి ఇప్పుడు ఎవరు చేస్తున్నారో. ఇందాక బీహార్ అయిపోతుంది తెలంగాణ అంటున్నారు. బీహార్ లో ఇప్పుడు నిలబడ్డది మీ సీఎంఏ, గుట్కా బ్యాచ్. సార్ నీతులు చెప్పేటప్పుడు ఫస్ట్ మనం చక్కదిద్దుకోవాలి. వినసంపుకుంటాయి మాటలు వినడానికి. చిత్తశుద్ధి, నీ కన్సైన్, నీ తెలంగాణ ప్రజల పట్ల నీ అవగాహన, నీ ఆలోచన ఎంతవరకు కరెక్ట్? సార్ యువర్ బీయింగ్ అపోజిట్. ఇప్పుడు నేను చెప్తా, మావోయిజం కి నేను అగెనెస్ట్ అండి, కానీ స్టాలిన్ చేసిన అద్భుతమైన పనులను మీరు మెచ్చుకోవాలి, ఇంప్లిమెంటేషన్ లో తీసుకురావాలి. ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు ప్రజాహితానికై పనిచేస్తున్నారా లేదా? ఒకవేళ హామీలు ఇచ్చిర్రు, ఉచితాలు ఇచ్చిర్రు, హామీలు ఇచ్చాము, అవిటిని మేము 100% ఎఫర్ట్ఫుల్ గా పెడతాము. కానీ డైరెక్ట్ గా వినండి, ఎప్పుడు సార్ అది ఎప్పుడు అన్నది ఆన్సర్ ఇస్తుంది, గవర్నమెంటే చేస్తుంది. వినండి, డెమోక్రసీలో మహిళకి నెలకి 15,000, సంవత్సరానికి 20,000, 15,000 ఇస్తామని ఎలక్షన్ చీట్ చేయట్లేదు. స్పెషల్ ఇంటెన్షన్ రివ్యూ అన్న కాన్సెప్ట్ తో ఓట్లు డిలీట్ చేయట్లేదు. డెమోక్రసీ మూలాన్నే ఖతం చేయట్లేదు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి అచ్చే దిన్ అని లాస్ట్ 10-12 years లో చేసింది ఏంది చెప్పుకోడు. మస్జిద్, మందిర్, ముజ్రా. సార్ ఎటు తీసుకెళ్తున్నారు దేశాన్ని? దేశంలో రాష్ట్రం కూడా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఎగ్జాంపులరీగా నిలబడాలని ఇక్కడ ఉన్న కేబినెట్ మినిస్ట్రీ రేవంత్ రెడ్డి గారి హయాంలో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మీకు హైడ్రా ఏర్పడట్లేదా? మీకు మూసీ రిజర్వేషన్ ఏర్పడట్లేదా? మహాలక్ష్మి ఏర్పడట్లేదా? మీకు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి. మీరు ఇంటెన్షన్ గా ఇప్పుడు ఒకటి ఉందండి, ఒకటి ఏంటంటే లెస్సే పర్సనల్ గా పార్టీ లైన్ దాటి యూనియన్ ఇక్కడ ఫైట్ చేస్తుంది, సర్వైవింగ్ కోసం ఫైట్ చేస్తుంది, వాళ్ళ వేజెస్ కోసం ఫైట్ చేస్తుంది, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే మీరు వచ్చి అబద్ధాలు చెప్తున్నారు, అది చెప్తున్నారు. తర్వాత మీరు మళ్ళీ ఈయనకే మళ్ళీ పట్టాలు ఇవ్వదు. సార్ రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ 35 వరకు ఉంటారు. ఆయన డెఫినెట్ గా ఉంటారు. ఆ అన్కంఫర్ట్నెస్ ఉంది అక్కడ. సార్ రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారికి ఇప్పుడు చేయాల్సింది ఏంది? యూనియన్ కి ఎలా ఆదుకుంటే మంచిది అన్న ఒక్క మాట చెప్పారా? ఆదుకోవడం లేదు. ఇప్పుడు సార్ ఏమంటున్నారు? బయట నుంచి తీసుకోరావద్దు, హ్యూమన్ రిసోర్స్ మన ఉన్నదానికి యూజ్ చేసుకుందాం అంటున్నారు. సార్ అదేగా మీరు అనేది. నేను ఎలక్ట్రిక్ అగెనెస్ట్ కాదండి, ఉన్నదానికి మనం కన్వర్షన్ చేసుకుందాం అంటున్నారు సారు. అలాంటి మన రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారు ఏమైనా చెప్పారా ఇందాక? అది 1-sided గా ఏదో వాక్య చాతుర్యంతంతో ఆ బీఆర్ఎస్ సోదరులు చేస్తూ ఉంటారు చూడు, ఆకాశాన్ని చూపించి నేల నాకు ఇచ్చడం, అదే చేసి తప్ప ఎమోషనల్ గా. సార్ ఎమోషనల్ ఆయన పార్టీ నుంచి ఏం చేశారు, మీరు ఫైనల్ గా ఏం చేయాలనుకుంటున్నారు? సార్ వాస్తవానికి ఈ రోజు జరిగిన సంఘటనకి మనం వాళ్ళ కుటుంబాలతో నిలబడదాం. మనం
హోప్ఫుల్ గా నేను మీలో సామాన్యునిగా పార్టీని పక్కన పెడితే మానవత్వ కోణంలో అలా జరగొద్దు, కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే ఇనిషియేషన్ తీసుకుంటది అన్న హోప్ఫుల్ లో నేను ఉన్నాను. వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎందుకు ఉన్నాను అన్న దానికి నేను రీజన్ చెప్పా. ఆల్రెడీ 32 డిమాండ్స్ లో 29 డిమాండ్స్ కి ఎస్ అంది. ఒక్క స్టాఫ్ అబ్జర్ప్షన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా రెగ్యులర్ చేయమన్న కండిషన్ ని ఎంతవరకు ఫిజిబిలిటీ అది స్టడీ చేసి ఎంపైరికల్ డాటా తీసుకొని డెఫినెట్ గా అది కూడా చేస్తుంది గవర్నమెంట్. ఒకటి సార్ ఈ రోజు వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బట్టి డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు మీటింగ్ ఉంది, వాళ్ళ జరుగుతుంది. ఓకే సార్, దానికి ఇంకోటి ఈ రోజు కమిటీ మీటింగ్ అయింది సార్. ఆర్టీసీ మీద ఏం డిస్కషన్ చేసిండ్రు అనేది ఇంతవరకు నాకైతే మెసేజ్ లేదు. మీకేమన్నా వ్యక్తిగతంగా ఉంటే చెప్పండి ఆ విషయం. ఎందుకంటే నా క్యాబినెట్ నిర్ణయాన్ని ఏ మినిస్టర్ ఆల్రెడీ మీరు దాని మీద ఇప్పుడు వాళ్ళని ఇన్ఫర్మేషన్ రవి గారు, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు చర్చలో ఉన్నారు. డెఫినెట్ గా ఓ ఫ్రూట్ఫుల్ ప్రొడక్ట్ అవుట్కమ్ రాబోతుంది. కానీ నాకు ఒక చిన్న క్రిటిసిజం ఏంటది, వాస్తవానికి ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్న ధర్నాలు అవి ఏదైతే ఉన్నాయో అందులో రిటైర్ ఎంప్లాయీస్ ఉన్నారు, పొలిటికల్లీ మోటివేటెడ్ అంటే రిటైర్ ఎంప్లాయీస్ ఉన్నారు అన్నది ఓ వాదన ఉంది జేఏసీలో. అది ఎంతవరకు కరెక్ట్ మీరు ప్రజలకు చెప్పండి. ఒకటి సార్, ఏఓటి ద్వారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆర్టీసీ కార్మికులుగా ఒక జేఏసీగా మేము సమ్మె నోటీస్